ఇస్తున్నారు, తక్కువగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి మనకి ముఖ్యమంత్రి స్థాయి పర్సనాలిటీ అవుతుంది. ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎంగా కూడా వద్దు మాకు నారా లోకేష్ కావాలని అంటున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? వాళ్ళు అంతర్గత పార్టీ వ్యవహారాలు. టీడీపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడిపోతే భవిష్యత్తులో కూడా టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ నిండిపోతుందేమో, మన కేటర్ అంతా పవన్ కళ్యాణ్తో నిండిపోతుందేమో, ఆ హైప్ ఉంటుందేమో. మన కేటర్ను మనం నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి ఏంటి అంటే ఎవరు లేరు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. సో టీడీపీ భయం ఏర్పడి ఉంటుంది ఖచ్చితంగా. ఇంత స్టార్ట్ ట్రాన్స్ఫర్ అయింది, ఈ రాజకీయాలు చూసుకొని వెళ్తాం కానీ ఇవన్నీ చూసుకుంటూ భయపడి ఉండొచ్చు టీడీపీ పార్టీ అని. వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళ భయపడి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూటమికి బలం వచ్చిందా, లేకపోతే టీడీపీ వల్ల జనసేన పార్టీకి బలం వచ్చిందంటారా? రెండింటి వల్ల ఇద్దరికి వెళ్తుంది. కూడా ఇద్దరు వల్ల కూడా నష్టపోయింది జగన్. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఒకవేళ జనసేన సపరేట్ అయిపోతే కూటమి పరిస్థితి ఏంటి? జనసేన సపరేట్ అవ్వకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా. 15 సంవత్సరాలు కలిసి నడవబోతున్నామని ఆయనకే హార్ట్ఫుల్గా చెప్పారు. దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ టీడీపీ వాళ్ళు ఇలాగే పోతా ఉంటే నష్టపోయేది టీడీపీ భవిష్యత్తులో. జనసేనకి ఏమి ఇబ్బంది ఉండదు, ముందుకు వెళ్తుంది ఇంకా. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి పరిపాలన ఏం చెప్తారు? బ్రహ్మాండం. పరిపాలన గురించి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు సంక్షేమ పథకాలు రావట్లేదు, దానిపై మీ అభిప్రాయం? ఎవరికి కావాలండి సంక్షేమ పథకాలు? ఓకే, నడవట్లేదా? రాష్ట్రం దివాలా తీసిపోయిందా? స్ట్రైట్గా మీరు వేసారు కోసం నేను మీకు వేస్తున్నా. ఓకే, రాష్ట్రం నడవట్లేదా ముందుకి? పిల్లల స్కూల్కి వెళ్ళట్లేదా? మరి జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు కదా ఎలక్షన్. అవసరం లేదండి ఎవరికి. మరి ఎందుకు చెప్పారంటారు? ఎవరికి అవసరం లేదా? అన్ని వాళ్ళు పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఇలా బతుకు తెరుగు కోసం ఎంత దూరం వచ్చాం. మాది ఆంధ్ర, విజయవాడ నాది. బతుకు తెరుగు కోసం ఎంత దూరం వచ్చాం. అదే అక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ ఉంటాం కదా మనం. దూరం రావాల్సిన అవసరం లేదు కదా. జగన్ ఏం చేశాడంటే సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి అభివృద్ధిని అసలు ఎక్కడ కూడా లేకుండా చేసాడు. ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకి, సంక్షేమ పథకాలు అవసరం లేదు. అభివృద్ధి అంటే ఇప్పుడు అమరావతితోనైనా సాధ్యమా? అమరావతి ఏది సాధ్యపడదు. అన్ని టోటల్గా డెవలప్మెంట్ అనేది అవ్వాలి. ఒక అమరావతితో ఎట్లా అవుతుంది అభివృద్ధి అవ్వదు కదా. ఓకే, అన్ని విధాలుగా రావాలి. వైజాగ్ క్యారిడార్ బాగుపడాలి, విజయవాడ అమరావతి రావాలి, అన్ని సిటీస్ డెవలప్ అవ్వాలి. మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందంటారా? బీజేపీ ఎప్పుడు కూడా పెంచుకునే అవకాశాలు ఏమీ ఉండవు బీజేపీకి. ఓకే, బీజేపీ జనసేనతో కలిస్తేనో లేదంటే టీడీపీతో కలిస్తేనో వాళ్ళు ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం తప్పితే పర్టికులర్గా బీజేపీ అనేది ఎప్పుడూ కూడా అంత ముందుకెళ్ళే పార్టీ కాదు ఆంధ్రాలో. ఓకే, వెళ్ళదు కూడా భవిష్యత్తులో ఎప్పటికీ. ఎందుకంటారు? మనం మత రాజకీయాలను సపోర్ట్ చేయం. ఓకే, బీజేపీ మత రాజకీయాలు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే, రాజకీయాలు చేయం. అట్లాగే హిందుత్వ భావజాలం ఉన్నా కానీ మనకు టీడీపీ లోకల్గా ఉంది. ఇప్పుడు కొత్తగా జనసేన వచ్చింది కాబట్టి అంతగా బీజేపీని ఆదరించకూడదు. ఒకవేళ బీజేపీలోకి మరి జనసేన వెళ్తాం కలిసి పోటీ చేస్తుంది కంపల్సరీ. అదే నేను కింద చెప్పాను, టీడీపీతోనో జనసేన కలిసి ముందుకెళ్తే తప్పితే సపరేట్గా వెళ్తే ఏముండదు బీజేపీకి.